మేడం ఎక్కడ నుండి వచ్చారండి మీరు? మేము వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట నుండి వచ్చామండి. నా పేరు డాక్టర్ కె శిరీష. నేను అగ్రికల్చర్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సో వీరందరూ కూడా మా కళాశాలలోని సెకండ్ ఇయర్ మరియు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు. సో వీరేంటంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్లో భాగంగా ఫోక్ డాన్స్లో భాగంగా వీళ్ళు ఈరోజు నృత్య ప్రదర్శన అనేది చేయడం జరిగింది. అయితే ఈ ప్రదర్శన అనేది మన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె హేమంత్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో కళాశాలలో కల్చరల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కల్చరల్ క్లబ్లో భాగంగా విద్యార్థులు ఎప్పుడూ కూడా వారి యొక్క చదువుతో పాటు అడిషనల్ గా ఈ యొక్క ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద ఎప్పుడూ నృత్యాలు, పాటలు, గానాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క పోటీల్లో పాల్గొనడానికి మన విద్యార్థులు గత వారం నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. వారి యొక్క సొంత కంపోజిషన్ ద్వారానే ఈరోజు ఈ యొక్క ఫోక్ డాన్స్ అనేది పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా రీచా మరియు అర్పిత, కృష్ణకుమారి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అలానే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రియాంక, భవానీ, సాహితి వీరు 6 కలిపి ఈరోజు పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అలానే లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరితో పాటు కాంగోలో జయదిద్య అనే అబ్బాయి కూడా కాంగో అనేది పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సాజిత మరియు శైలజ ఇరువురు కూడా గానం అనేది చేయడం జరిగింది. సో ఈ లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఎంతో చక్కగా వచ్చింది. ఈ యొక్క కంపోజిషన్ కి విద్యార్థులు ఎంతో కష్టపడ్డారు. వారు చదువుకున్న తర్వాత ఖాళీ సమయంలో ఈవినింగ్ టైమ్స్ కల్చరల్ క్లబ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకా యొక్క అభినందనీయము. వారు అంటే చదువుతో పాటు ఇలాంటి ఇవి చేయడం అనేది కూడా ఎంతో ఆదర్శనీయంగా చూసుకోవాలి అందరూ. మేడం ఇప్పుడు మీరు సాంగ్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ పేరేంటి చెప్తాను. ఈ సాంగ్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ పేరు రీచా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఉన్నారా మేడం ఇక్కడ? ఉన్నారండి. ఒకసారి ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు వై రీచా. నేను అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరావుపేటలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కి ఇది సెకండ్ టైం వస్తున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము స్టేట్స్ కి సెలెక్ట్ అయ్యాము. స్టేట్స్ లో నుంచి ఇంటర్నేషనల్స్ ఉంటాయి. మాకు కొన్ని కారణాల వల్ల మేము దానికి అటెండ్ అవ్వలేకపోయాము. ఇప్పుడు మేము దీనికి ఒక 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. మా డీన్ సార్ మాకు చెప్పారనమాట, ఇట్లా కాంపిటీషన్స్ ఉన్నాయి, మీరు దాంట్లో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి. మా పేరెంట్స్ ఇంకా మా ప్రొఫెసర్స్ వాళ్ళ హెల్ప్ ద్వారానే ఇప్పుడు ఇక్కడ పర్ఫామ్ చేసాము. ఇక్కడ పర్ఫామ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సపోర్ట్ తో కూడా మేము ఇక్కడ దాకా వచ్చాము. ఎంతమంది ఉన్నారండి మీ టీం మెంబర్స్? మొత్తం 9 మెంబర్స్ ఉన్నాము. ఎవరంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళు, ఇంకా సాంగ్స్ పాడిన వాళ్ళు. మేము లైవ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ లో లైవ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, దానివల్ల మేము అది ఎంచుకోవడానికి కారణమైంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె నాగాంజలి. నేను వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేద్యపు విభాగంలో పనిచేస్తున్నానండి. ఇవాళ ఈ డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ కొరకు సెకండ్ ఇయర్ మరియు 4th ఇయర్ బిఎస్సి అగ్రికల్చర్ ఫైనల్ స్టూడెంట్స్ని తీసుకురావడం జరిగింది కొత్తగూడెంకి. జిల్లా స్థాయి పోటీలు అనగానే మా అసోసియేట్ డీన్ గారు అయిన హేమంత్ కుమార్ సార్ వారం రోజుల క్రితము మాకు ఇలా పోటీలు ఉన్నాయి, పిల్లల్ని సెలెక్ట్ చేయండి అని చెప్పి కల్చరల్ క్లబ్ వారికి చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే ఒక 2-3 రోజుల్లో కాంపిటీషన్స్ మరియు పిల్లల్ని సెలెక్ట్ చేయడము, ఆ తర్వాత ఒక 4 రోజుల నుంచి కఠోర శ్రమ ద్వారా ఈ వివిధ పోటీలలో పాల్గొనడం జరిగింది. మార్నింగ్ నుంచి కల్చరల్ పరంగా ఫోక్ సాంగ్, అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ డాన్స్ మరియు లిటరరీ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఎలక్యూషన్ కానివ్వండి, డిబేట్ కానివ్వండి, ఇలా వివిధ రకాలైనవి. ఇదే కాకుండా మేము సైన్స్ ఫేర్ లో కూడా మా దగ్గర 4వ సంవత్సరం పిల్లలు అగ్రికల్చర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి వారంతటా వారు ఏమైనా పంటలు పండించడం కానివ్వండి, లేదంటే వివిధ టెక్నాలజీస్లలో వాళ్ళు ఎలా మెలకువలను ఎలా పాటించాలి అనేది వాళ్ళు చేసి చూపించడము.
సో దీనిలో భాగంగా 4 యూనిట్ల వాళ్ళు సైన్స్ ఫేర్ లో ఒకటి ట్రైకోడర్మా మాస్ ప్రొడక్షన్ మరియు పత్తిలో అధిక సాంద్రతను ఉపయోగించి చేసే పద్ధతి, మరియు మూడోది రసాయనిక ఎరువులు వాటి వలన వచ్చే దుష్ఫలితాలు, అదే విధంగా మట్టి నమూనా సేకరణ, వాటి యొక్క టెస్టింగ్ ఎలా అనేది, ఇది కాకుండా మష్రూమ్ ప్రొడక్షన్, సో పుట్టగొడుగుల పెంపకం. సో ఇలా 4 మీద అవగాహన కలుగుద్ది అని పిల్లల యొక్క వివిధ టాలెంట్స్ ని ప్రోత్సహించడం కోసము ఈ యూత్ ఫెస్టివల్ లో పాల్గొనడం జరిగింది. అదే విధంగా వీళ్ళకి కూడా చాలా ఎక్స్పోజర్, దీనివల్ల నేషనల్ డెవలప్మెంట్ కి ఎంతో ఉపయోగపడుతుందని, వీరి యొక్క టాలెంట్స్ ని మనము ఎంకరేజ్ చేసినట్లయితే వీళ్ళు దీంతోటే కాకుండా రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ లెవెల్లో కూడా కంపీట్ అయ్యి మనకి మన కాలేజ్కే కాకుండా వారికి ప్లస్ వారి యొక్క తల్లిదండ్రులకు కూడా పేరు తెస్తారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ అండి.